హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా ఒక హాట్ కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. ఇది సినిమా ప్రమోషన్ కాదు, గ్లామర్ షో కాదు, ప్రజా వనరుల వినియోగంపై మంటలు రేపిన సంఘటన. విజయవాడ నగరంలో అధికారిక ప్రభుత్వ వాహనంలో తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ సరసన నటించింది నిధి. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా నిధి ఇటీవల విజయవాడ, హైదరాబాద్లో జరుగుతున్న కార్యక్రమాలకి ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఉంది. అదే సమయంలో నిధి అగర్వాల్ ప్రయాణానికి ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించి ఉండవచ్చనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కాబట్టి నిధి అగర్వాల్ ప్రయాణం పట్ల అధికారులు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ వాహనాన్ని అందించడం ద్వారా పవన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఇప్పటికే విమర్శిస్తోంది. సాధారణంగా ప్రభుత్వ వాహనాలు అధికారులు, ప్రజాప్రతినిధుల అధికారిక పనులకే కేటాయిస్తారు. నిధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన అధికారిక వాహనంలో తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఓ ప్రైవేటు ఈవెంట్ కోసం అలాంటి ఒక సినీ నటికి ఇలాంటి సౌకర్యం ఎలా కల్పించారు అన్న ప్రశ్నలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై ప్రభుత్వం కానీ, నిధి అగర్వాల్ కానీ ఎటువంటి వివరణ ఇవ్వకపోవడంతో చర్చలు మరింతగా ముదురుతున్నాయి. ఒక్కసారిగా కూడా హాట్ కాంట్రవర్సీలో చిక్కుకున్నారు నటి నిధి అగర్వాల్. ఎందుకంటే హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ కలిసి నటించారు. అయితే ఆ ప్రమోషన్లో భాగంగానే ఏపీలో కూడా ఈ మూవీ ప్రమోషన్స్ మొత్తం కూడా నిధి అగర్వాలే ఒక్కరే ఉండి వారే చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల కూడా నిధి అగర్వాలే ఈ ప్రమోషన్స్ బాధ్యత అంతా కూడా తీసుకున్నారు. ఇలా ప్రమోషన్స్ చేసేటప్పుడే విజయవాడలో ప్రమోషన్స్ చేసే టైంలో, ఏపీలో ప్రమోషన్స్కి వెళ్ళిన టైంలో నిధి అగర్వాల్ వాడిన వాహనం ఇప్పుడు ఏదైతే ఉందో అది ప్రభుత్వ వాహనంగా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వ వాహనం ప్రభుత్వ పనులకు, ప్రభుత్వ అధికారులకు వాళ్ళకు మాత్రమే ఇచ్చే వాహనం ఇలాంటి హీరోయిన్స్కి ఎలా ఇస్తారు అని చెప్పి కూడా ఇప్పుడు నెటిజన్స్ అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ వీడియో మీద ఇటు ప్రతిపక్షాలు కూడా కామెంట్ చేస్తూ ఉన్నాయి. వైసీపీకి చెందిన వారు కూడా కామెంట్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఈ వీడియోకి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి కానీ, పవన్ కళ్యాణ్ తరపు నుంచి కానీ, నిధి అగర్వాల్ నుంచి కానీ ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇప్పటి వరకు అయితే రాలేదు. మరోవైపు ఈ వీడియో మాత్రం చక్కర్లు కొడుతుంది.